ఈ రోజున ఆధునిక వ్యవసాయం ఎదుర్కొంటున్న పెను సవాలు భూముల కాలుష్యం. రసాయనమైపోతున్న భూములు ఫలదతను కోల్పోతున్నాయి. టన్నుల కొద్దీ గుమ్మరిస్తున్న కృత్రిమ ఎరువులతో జవసత్వాలు కోల్పోయి సాగుకు పనికి రాకుండా పోతున్నాయి. ఇలాంటి సమయంలో భూసారాన్ని పెంచి భూమి ఫలదతను పరిరక్షించాలంటే సేంద్రియ ఎరువుల వాడకం తప్పనిసరి. సేంద్రియ ఎరువులంటే ఒక్క పశువుల ఎరువే కాదు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, వర్మీ కంపోస్ట్ కూడా వస్తాయి. వానపాముల విసర్జితాన్నే వర్మీ కంపోస్ట్ అంటారు. పశువుల ఎరువుతో పాటుగా వంటింటి వ్యర్థాలు, హోటల్ నుంచి వచ్చే వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలను వానపాముల సహాయంతో కుళ్ళబెట్టి వచ్చిన ఈ వర్మీ కంపోస్టును సొంతానికి వాడుకుంటున్న రైతులు కొందరైతే వర్మీ కంపోస్టు ఉత్పత్తిని వాణిజ్య పంతాలో చేపట్టి లాభాలు పొందుతున్న వారు మరికొందరు. ఇటీవలి కాలంలో ప్రభుత్వాలు సైతం చెత్త నుంచి సంపద అనే కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతున్నాయి. అసలు వర్మీ కంపోస్టును ఎలా తయారు చేసుకోవచ్చు, ఎలాంటి మెలకువలు పాటించాలి, ఉపయోగాలేమిటి అనే వివరాలను తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం మృత్తికా విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పెదబాబు. వానపాము తయారీ విధానంలో మొట్టమొదటిగా మనకు కావలసిన ముడి పదార్థాలు లేదా ముడి సరుకులు ఏంటంటే ప్లాస్టిక్, తర్వాత గ్లాస్, ఈ రెండు తప్ప ఎలాంటి చెత్తనైనా సరే వానపాము ఎరువుగా తయారు చేయవచ్చు. కిచెన్ వేస్ట్, కూరగాయలు తొక్కలు ఏదైతే మనం తీసి మనం పక్కన పెడతామో దానిని మనం సేకరించవచ్చు. అలాగుననే పంట పొలములో, ఉద్యానవనాలలో కింద రాలిన ఆకులను మనం సేకరించవచ్చు. డైరీ దగ్గర నుంచి కూడా యూరిన్, మిగిలిపోయినటువంటి గడ్డి, పేడ మూడింటిని కలిపి FYM అంటాం. దీన్ని కూడా మనం సేకరించి కంపోస్ట్ పిట్ తవ్వి మొట్టమొదట వేయాలి. తద్వారా ఏమవుతుందంటే వ్యర్థాలన్నీ కుళ్ళిపోవడానికి ఈ యొక్క సూక్ష్మజీవులు సహాయపడతాయి. ఈ పాక్షికంగా కుళ్ళినటువంటి ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వర్మీ కంపోస్టింగ్ యూనిట్లోకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. వానపాములు సహజంగా కుళ్ళినటువంటి వ్యర్థాల మీద అవి తిని బ్రతుకుతాయి. డైరెక్ట్గా వర్మీ బెడ్స్లోకి ఈ యొక్క వ్యర్థ పదార్థాలను కనుక వేసినట్లయితే అవి కుళ్ళిపోయే సమయంలో విపరీతమైన వేడి అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఆ వేడిని వానపాములు తట్టుకోలేవు, అవి చనిపోతాయి. అందుకని పాక్షికంగా కుళ్ళిపోయేటట్టుగా మనం బయట చేసి ఈ వ్యర్థాలను తర్వాత మనం వర్మీ బెడ్స్లోనికి మార్చుకోవాలి. కిందన నీటిని ఎక్కువసేపు నిల్వ ఉంచగలిగిన కొబ్బరి పీచు, ఆ చిప్పలు ఎండిపోతే మరీ మంచిది, వాటిని పీచు కింద చేసి పేరుస్తాం, అదొక లేయరు. దాని మీద తాటాకులు వేయచ్చు, మరొక లేయరు. లేదా దాని మీద ఈ యొక్క బనానా లీవ్స్ 3 పొరలుగా వేసిన తర్వాత ఏదైతే పాక్షికంగా కుళ్ళిపోయిందో దానిని పై పొరగా మనం వేసుకోవచ్చు. ఈ వర్మీ బెడ్ సైజు మాత్రం మ్యాక్సిమం 4 అడుగులు మించకూడదు. ఈ వెడల్పు, పొడవు ఎంత పొడవైనా మనం పెట్టుకోవచ్చు. ఎత్తు కూడా 3 అడుగులు అనుకూలంగా. ఎందుకంటే ఏరేషన్ అనేది చాలా ముఖ్యం వానపాములకి. pH 6.5 నుంచి 7.5 మధ్య ఉండాలి. 70 నుంచి 80% నీరు ఉండాలి. 50% వెలుతురు ఖచ్చితంగా ఉండాలి. ఈ యొక్క కండిషన్స్ మనం ప్రొవైడ్ చేయకపోతే వానపాములు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ యొక్క పాక్షికంగా కుళ్ళిన వర్మీ బెడ్స్లోనికి మనం నెమ్మదిగా వానపాముల్ని మనం విడుదల చేస్తాము. మన వానపాములు విడుదల చేసేటప్పుడు ఆ వానపాములన్నీ కూడా కిందకి చొచ్చుకొని పోయి అటు ఇటు పూర్తిగా కలియ తిరుగుతూ ఆ కుళ్ళిపోయిన వ్యర్థ పదార్థాలను తింటూ అవి విసర్జన చేసేటువంటి పోషకపూరితమైన ఆ విసర్జితాన్ని వానపాము ఎరువు అంటాం. ఒక 65-70 రోజుల తర్వాత మనం చూస్తే ఈ యొక్క పాక్షికంగా కుళ్ళిన మొత్తము ఈ వ్యర్థాలన్నీ కూడా వానపాములు తిని వానపాము ఎరువుగా తయారవుతుంది. తర్వాత దీన్ని మనం సేకరించి మరి నీడలో ఎండబెట్టుకోవాలి. తర్వాత దీన్ని ప్యాక్ చేసుకొని మనం బయటికి అమ్ముకోవచ్చు. వానపాము ఎరువులో ప్రధాన పోషకాలు నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం ఉంటుంది. ద్వితీయ పోషకాలు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఉంటుంది. సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ పుష్కలంగా దీంట్లో లభిస్తాయి. భూమిని సస్యశ్యామలం చేస్తుంది. ఇది వాతావరణానికి ఎలాంటి హాని చేయదు. దీంట్లో ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. పోషకాలు కూడా దీంట్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇది అప్లై చేసినప్పుడు దీంట్లో కూడా మైక్రోబ్స్ చాలా ఉంటాయి. ఇవి పంటలకు హాని చేసేవి కాకుండా
పంటకు ఉపయోగపడేవి. అంటే బయోమ్ అంటాం, రైజోస్పియర్, ఆ వేరు చుట్టూ ఉండేటువంటి ప్రాంతంలో సూక్ష్మజీవుల యొక్క సంఖ్య అధికమవుతుంది. తర్వాత వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, అంటే నీటిని నిలవ ఉంచే సామర్థ్యం భూమికి అధికమవుతుంది.